అమెజాన్ అడవుల్లో ఎడారులు మీరు ఎప్పుడూ చూడని ఒక ప్రపంచపు వింత. కొన్ని లక్షల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం కలిసున్న రోజుల్లో ఈ ఎడారి మొక్క ఆఫ్రికా ఖండం నుంచి, సహారా ఎడారి నుంచి విడిపోయి అమెజాన్ అడవులతో కలవడం వల్ల ఈ ఒక ప్రపంచ వింత ఏర్పడింది. ఎన్నో లక్షల ఖర్చు పెట్టుకొని ఎన్నో దేశాల నుంచి ఇది చూడడానికి వస్తారు. నేను 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి 76 గంటల బస్ జర్నీ చేసి 22 రోజుల కష్టపడి ఈ వీడియోని ఎంతో చక్కగా చూడముచ్చటగా మీకు అందిస్తున్నాను. నా కష్టాన్ని గుర్తించి వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్రెజిల్, సావ్ లూయిస్. సో అమెజాన్ అడవుల్లో ఎడారిని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇది ఒక ప్రపంచపు 8వ వింతగా ఉందన్నమాట. చాలా కష్టం, చాలా ఖరీదు. ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక 6 గంటల బస్ జర్నీ ప్రయాణించాలి. 70 గంటలు ప్రయాణించి వచ్చినా కూడా ఇంకా బస్ జర్నీ అయితే మిగిలింది. ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే కనుక లక్షల్లో వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. దగ్గరికి వెళ్తే కొంచెం రేట్ తగ్గుతుందని దగ్గరికి వెళ్తున్నాను. చాలా ఖరీదు. ఇంకో 5 రోజుల్లో అది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే వర్షం పడితే అదంతా మునిగిపోతుంది అనమాట, సముద్రం అయిపోతుంది. సో ఆ వింతను చూడడానికి అర్జెంటుగా వెళ్తున్నాను. దేవుడికి అనుకరించి వరుణ దేవుడు ఏ వర్షం పడకపోతే మన అదృష్టం మనకు ఉంటుంది. లేదంటే ఎంత కష్టపడిన కష్టం బూడిదలో పేసిన పన్నీర్ అయిపోతుంది. బట్ అది ట్రై చేద్దాం. ఇప్పుడు బస్ స్టేషన్కి వచ్చాను. బస్ స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసేసుకొని 6 గంటల బస్ ప్రయాణం చేసేసి మనం వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. సో ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ పేరు వచ్చేసి బయరెనిస్. బ్రెజిల్లో బస్ సర్వీసులు చాలా బాగున్నాయి. నేను 70 గంటలు ప్రయాణించామేమో. అద్భుతం, ప్రతి స్టేట్ బాగుంది. కానీ ఎండ మామూలుగా లేదండి. ఎన్నిసార్లు ముఖం కొరుక్కుంటున్నానంటే అన్నిసార్లు కొరుక్కుంటున్నాను. ఒలిగించేస్తుంది అంత ఎండ. సో మొత్తానికైతే బస్సు దిగిపోయి వచ్చాము. రూమ్కి వెళ్ళాక మిగతా టూర్ బుక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఎడార్లో అయితే కొంపకు వచ్చేసాను. మీరు చూసుకోవచ్చు, ఇది హాస్టల్ లాంటిది కానీ హాస్టల్ కాదు, ఇండివిజువల్ అందరికీ. ఇది 2,500 పడ్డది సింపుల్ రూము. కానీ 10 రూములు ఉన్నాయి. ఈ మామగారే అనమాట. మనకి బాత్రూమ్స్, అవి కిచెను, ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళకి రెస్టారెంట్ కూడా ఉంది. పెద్ద కొంప అంతా తక్కువలో దొరికింది. 4 రోజులు బుక్ చేసుకున్నాను. సో టూర్ని ఎత్తుక్కొని రేపు మనం వెళ్దాం. ఓకే, సిటీని కూడా చూపిస్తాను రేపు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బరానా అనే సిటీలో ఉన్నామండి. రేపు మనం వెళ్ళబోతున్న టూరిస్టిక్ ప్లేస్ పేరు వచ్చేసి మరన్యోస్. ప్రపంచపు 8వ వింత. టూరిస్టులతో కిట్టలాడుతుంది. ఇప్పుడు మనం టూర్ కంపెనీకి వెళ్ళిపోయి టూర్ కొనుక్కొని ఇక్కడ ఉన్న కొన్ని లొకేషన్ చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, సో టూర్ ఏజెన్సీకి అయితే వచ్చేసాను. ఇది బెస్ట్ కంపెనీ, ఇదే నెంబర్ 1లో ఉంది, మంచి రేటింగ్ ఉంది. సో మనం ఈ టూర్ తీసుకున్నాను. ఇక్కడ 8 టూర్లు ఉన్నాయి. 8లో 2 తీసుకున్నాను. అంటే 2 రోజులు, ఒక్కొక్కటి 4 గంటలు, 8 గంటలు ఒకటి తీసుకున్నాను. ఆ చివరి శాంతా అమ్మోర్ అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఈ లొకేషన్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. తర్వాత మామూలుగా ఉండదు, నిజం చెప్తున్నాను, అద్భుతమే అద్భుతం. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అమెజాన్ నది అనమాట. ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ కలుస్తుంది, ఇంకా సముద్రంలోకి వెళ్ళి కలిసిపోతుంది. మొత్తం టూరిస్టిక్ ప్లేస్లో ఇసుక దెబ్బలు. మనం వెళ్ళబోతున్న రేపు అమెజాన్ అడవుల ఎడారి. మొత్తం చాలా హైలైట్గా ఉంటుంది ఈ లొకేషన్ అయితే. చాలా అద్భుతంగా, చాలా షిప్పులు వచ్చి వెళ్తూ ఉంటాయి. రేపు మీకు చూపిస్తాను కదా, మిస్ చేయకండి, లైక్ కొట్టండి, మర్చిపోకండి, చాలా బాగుంటుంది. సో నా బండి అయితే వచ్చేసింది పొద్దున్న. అంటే నేను ఉంటున్న రూమ్కి వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోతారనమాట. బాగుంది. సఫారీ తర్వాత ఇది బాగుంది. ఇది మా టీం అండి. ఈయన బ్రెజిల్ అండ్ బ్రెజిల్ ఫేమస్ ఇది ఈ గ్రూప్ అనమాట. రేపు ఇంకో గ్రూప్ ఉంది. Working out the ways that you'll always be right. వాళ్ళ కారు ఆగిపోయింది ఈ ఎడారిలోని. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎంత కష్టమో ప్రయాణంగా ఉందంటే కారు ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారు? దారి మధ్యలో ఉన్నారు. హెలికాప్టర్లు కూడా రావు. అది ప్రాబ్లం. పాప వాళ్ళ కారు ఆగిపోయింది. ఏం చేస్తారు ఎడారిలోని? Eles só, nós dois vamos sofrendo. O senhor bateu aqui, eu bati aqui. Não, mas ele bateu. Opa! Força! Um minutinho. రోజుకి 100 బళ్ళు బయలుదేరితే 100 బళ్ళలో ఒక 5 బళ్ళు అట ఇలాగే ఆగిపోతాయట. మిగతా 95 సక్సెస్ అవుతాయట. అంటే ఇసుక కదా,
గంట పైన ఇసుకలో ప్రయాణించాలంటే అంత ఈజీ కాదు. వేడి ఒకటి, టెంపరేచర్స్ 35 ఉన్నాయి. Time will ease your mind, working out the ways that you'll always be right. Light, can it wait? If we fell apart, would you want me to stay? Why do we always start to come back together right when we fall? సో మొత్తానికి అయితే వచ్చేసామండి. ఈ మరన్యూస్ ప్రపంచపు వింత చూసుకోవచ్చు. ఇదే ఇంకా లాస్ట్. దీని తర్వాత వర్షాలు పడిపోయి ఇదంతా సముద్రం అయిపోతుంది అనమాట. ఒకళ్ళం కాదు, చాలామంది వచ్చాం, మొత్తం గ్యాంగ్ అందరూను. చూసుకోవచ్చు. అసలు నిజంగా ఒక అడ్వెంచరస్ అయినా చెప్పాలి నిజంగా రావడం అనేది. ఊపులు 40 నిమిషాలు ఊపులు. రేపు ఇంకా ఊపులు ఉంటాయి, ఎంజాయ్ చేద్దాం రండి. సో అందరం కలిపి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. అంటే ఇక్కడ ఇలాంటివి 100 ఉన్నాయి, మొత్తం గ్రూప్ అంతా కలిపి ఎవరూ లేని ప్రదేశంలోకి వెళ్తున్నాం. ఎంత బాగుందో చూడండి, అందరూ లా వెళ్ళడమే. చాలా బాగుంది, సూపరు. ఇది ఆల్రెడీ ఎండిపోయింది. ఇక్కడ ఒకటి ఉండేది, అక్కడ ఒకటి ఉండేది, ఎండిపోయింది. ఎందుకంటే మరి ఎండ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది ఇక్కడ. ఇంకో 5 రోజుల్లో ఎన్ని నిండిపోతాయిలేండి. వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది, మామూలుగా ఉండదు. ఇది లాస్ట్ మినిట్లో వచ్చామన్నమాట. నిజంగా బ్రెజిల్ ప్రపంచంలో అందమైన బికినీలు అంటే బ్రెజిల్. వీళ్ళ బాడీలు భలే ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి, అందంగా ఉంటారు, చాలా బాగుంటాయి. సో బృందం అందరం కలిపి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎవరూ లేరని చెప్పి మీరు చూసుకుంటే కరెక్ట్గా 1 నెల ముందు వచ్చుంటే ఒక అద్భుతాన్ని చూద్దరు మీరు. ఇదంతా అద్భుతమే అద్భుతం. ఒకే 1 నెల. ఇది సెప్టెంబర్కి ముందు 1 నెల ముందు. ఇంకా 5 రోజుల్లో వర్షం వస్తే ఇదంతా నిండిపోతాయి, ఇవన్నీ ఉండిపోతాయి. ఇలాంటి డ్రోన్ ఎగరేస్తే మీరు చూస్తారు లొకేషన్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. డ్రోన్ ఎగరేస్తాను ఎలాగైనా. చాలా బాగుంది నిజంగా, అద్భుతంగా ఉంది. అదిగో అమ్మని అమ్మ వాటరు మీరు చూసుకుంటే ఆ ఎత్తుకుండేదండి, ఆ ఎత్తుకుండేది అలా దిగిపోయింది. అంటే వర్షం పడుతుంది కదా, 3 నెలలు వర్షం, ఎంత ఎత్తు నుంచి ఒక్కొక్క నెలకి అలా ఎండుకుంటూ ఎండమావులు ఈ లాస్ట్కి వచ్చాయన్నమాట. అసలు ఈ నీళ్లు లోపల ఎలాగున్నాయో మీకు చూపిస్తాను చూడండి. ఎంత క్లియర్గా ఉన్నాయో నీళ్లు, స్వచ్ఛంగా ఉన్నాయి. అదిగో ఇక్కడ ఏం లేవు కానీ నెక్స్ట్ ఎండమావులు ఉన్నాయండి, మతి పోతుంది. అంత పెద్ద ఎండమావులు నా జీవితంలో చూడలేదు. వాటర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ అయితే చూడండి. అయిపోయింది మొత్తం. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రేపు శాంతా అమ్మోరు. సో ఈరోజు 2వ టూర్కి వెళ్తున్నాం, శాంతా అమ్మోరు అని చెప్పి. అది 10 గంటల టూర్, చాలా పెద్దది, చాలా బాగుంటుంది. మిస్ చేయకండి. బస్సు వచ్చింది, వెళ్ళిపోదాం. సో 1 అవర్ అక్కడి నుంచి ప్రయాణించి వచ్చాక ఈ బళ్ళు మీద తీసుకెళ్తాను. ఎందుకంటే నిన్నట్లాగా ఇసుక రోడ్లు అనమాట. ఈ బళ్ళే వెళ్తాయి, 4x4లు పెద్దవి, జిప్సీలు. రండి వెళ్దాం. లొకేషన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. దయచేసి టీవీలో చూడరా, చాలా బాగుంటాయి. ఆరి పొడుగున 100 జీరు చెట్లు, మొత్తం అటు ఇటు జీరు చెట్లు, కొబ్బరి చెట్లు, బోల్డ్ ఫ్రెష్ భలే ఉన్నాయి, స్వీట్గా కాల్చినవి.
మొత్తానికి వచ్చేసామండి శాంతా అమోర్ అని. డ్రోన్ ఎగరేస్తాను. ఇక్కడ రజనీకాంత్ గారు సినిమా ఒకటి తీశారనమాట. మీకు తెలిస్తే చెప్పండి. శంకర్ గారు రజనీకాంత్ సినిమా ఇక్కడ తీశారు. డ్రోన్ ఎగరేస్తాను. చాలా గాలి ఉంది, ఎండ బాగుంది, అంత గాలి ఉంది. గాలి వల్ల డ్రోన్ ఎగరేయదు. చాలా బాగుంది. మీకు ఫ్రంట్ లొకేషన్ చూపిస్తాను డ్రోన్లోని, మీకు అర్థమవుతుంది. డ్రోన్ ఎగరేసేసాము. లొకేషన్స్కి అయితే వచ్చామండి. నిజంగా ఎంతో బాగుంది. ఎంత వేడిలోని వాటర్ చల్లగా ఉంది. మీరు నన్ను చూసినట్లే లొకేషన్ మటు అద్భుతంగా ఉంది. ఇంకా ఇవే మిగిలాయి. ఇక్కడ మీరు ఎగరేసిన వాటిలో ఇదే మిగిలింది. ఇది పెద్దది కాబట్టి మిగిలింది. అయిపోయింది ఆల్మోస్ట్, అంత సీజన్ అయిపోయింది. ఇంకో 10 రోజుల్లో వర్షాలు పడతాయన్నమాట. బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. నేను నీట్గా స్నానం చేస్తాను ఇందులో ప్రశాంతంగా. ఒక 1 అవర్ ఇచ్చారు ప్రశాంతంగా స్నానం చేయడానికి. బాగుంది. అందరూ బికినీలతో అందరూ ఉన్నారు. బాగోదు చూపించడం, లేదంటే నేను మీకు చూపిద్దును. బాగుంది నిజంగా. బాగుంది లొకేషన్, వాటర్ అదిని. నిజంగా అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్లో అమ్మ ఇష్టం. ఇది మంచి నీళ్ళు కదా, ఉప్పు నీళ్ళు కాదు కదా. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంతా. చూడండి వాటర్ చూసుకోవచ్చు. డ్రోన్ షాట్స్ బాగా నచ్చాయా మీకు? చాలా బాగున్నాయా? సో నిజంగా వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందంటే, ఎందుకంటే వర్షం నీళ్ళు కదా, ఈ స్వచ్ఛమైన ఇసుకలో పడి శుద్ధంగా ఉంటాయి. నిజంగా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. సో అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైంకి అనమాట. లంచ్ టైం పెడతారు. లంచ్కి వెళ్ళిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. భలే ఉంది. మామూలుగా లేదు నిజంగా. అడ్వెంచరస్. నిజంగా ఎంత ఖర్చు పెట్టుకొని ఇన్ని రోజులు కష్టపడి వచ్చినందుకు వర్త్ అండి. చాలా బాగుంది నిజంగా, హైలైట్. కానీ ఈవినింగ్ సన్సెట్ అదిరిపోతుంది, మతిపోద్ది. సో మీరు చూసుకుంటే లంచ్కి తీసుకొచ్చారు. ఇక్కడ తినేసి 2 గంటలు పడుకోవాలట. ఆ తర్వాత మనం ఇంకో దగ్గరికి వెళ్తాం. కొబ్బరి బొండం ఇచ్చారు, చేపలు, ఇదేదో పౌడరు, ఇదంతా ఇక్కడ ఫుడ్, లోకల్ ఫుడ్. ఇది ఎలా ఉందంటే లోకల్ ఫుడ్ అది ఒకలా ఉంది. జొన్నపొట్టు పౌడర్లా ఉంది. బాగుంది వెరైటీగానే. ఇప్పుడు ఏం చేస్తారని విషయం అంటే పడుకోవడం ఏంటి మరి ట్రిప్పులో భాగం అది. మరి అలా డబ్బులకి ఇచ్చాము, పడుకోమని చెప్తున్నారు. ఇక్కడ 1 గంటన్నర పడుకోవాలట. పడుకున్నాక అప్పుడు ఇంకెక్కడికో తీసుకెళ్తారట. అది ట్రిప్పులో భాగం పడుకోవడం. అదిగోండి అదే అక్కడ ఉంది. ఈ 5 సంవత్సరాల ప్రపంచంలో ఇవి ఇంత ఎక్కడ చూడలేదు. డబ్బులు కట్టింది పడుకోడానిక. కరిసేత్తని మొత్తానికి వచ్చింది మన చిలక. అరుస్తా చూడండి, మాట్లాడు. నిద్ర అయిపోయింది. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. నిద్ర అయిపోయింది మాది. అన్వేష్ గారు, మేము ఇంత ఖర్చు పెట్టి చేయలేమండి. మాకు మరి ఎలా అండి ఎలాంటివి చూడాలంటే? మీకు ఒకటి చెప్తాను, చేస్తారా? మన ఇండియాలోనే ఉంది తెలుసా? రాజస్థాన్లోని జైసల్మీర్ అనే అడార్ ఉందండి. మేము ఆల్ ఇండియా ట్రిప్లో వెళ్ళాము. ఎంత బాగుందో. ఎవరు వెళ్ళరండి, చిన్న చూపు. మన ఇండియాలో ఉంది కదా, చీప్ అనమాట అందరికీ. అదే ఫారెన్లో అయితే డబ్బులు ఇచ్చి వెళ్తారు. ఇండియాలో ఉన్నది ఎవరు వెళ్ళరు. సో లొకేషన్కి అయితే వచ్చాము. ఈ సంవత్సరంలో 1000కి పైగా ఉంటే అన్నీ చచ్చిపోయాయి. కొన్ని ఒక 4-5 బతుకున్నాయి. ఇవి
అంటే అంత పెద్ద ఓఎస్ఎస్లు అనమాట. ఇంకో 10 రోజుల్లో వర్షం పడుతుంది, ఇవన్నీ నిండిపోతాయి. మళ్ళీ ఆ సంవత్సరం వరకు ఉంటే ఎడారు కదండి, పిలిచేసుకుంటుంది నీళ్ళు. ఎండ టెంపరేచర్ 40 ఉంది. ఓకే, డ్రోన్ ఎగరేద్దాం ఇక్కడ కూడా. ఓకే, ఎలా ఉందండి ఈ అమెజాన్ అడవుల్లో ఎడార్లు? నచ్చింది. ఇది కూడా బాగుందండి, భలేగా ఉంది ఇది. లొకేషన్ కూడా పెద్దది, నిజంగాన ఎంత పెద్దది ఉందో. టైం ల్యాబ్స్ పెట్టాను సన్సెట్ది. లొకేషన్ చూడండి, బాగుంటుంది. సో ఇది సన్సెట్ టైం అనమాట. అందరూ సన్సెట్ చూడడానికి సన్సెట్ వ్యూకి వచ్చారు, చూసుకోవచ్చు. ఎలా ఉందండి అమెజాన్ అడవుల్లో ఎడారి? చాలా బాగుంది కదా, నిజంగా చాలా కష్టపడి వచ్చినందుకు మంచి కంటెంట్. ఇది లాస్ట్ టైం మిస్ అయినాం అనమాట. అప్పుడు డ్రోన్ పోయింది నాకు అప్పుడు, అందువల్ల నేను తీయలేకపోయాను ఇక్కడికి. ఎనివే, మంచి డ్రోన్ షాట్లు పడ్డాయి. ఎంత కష్టపడి 70 గంటలు ప్రయాణించి బస్ జర్నీ వచ్చినందుకు మంచి కంటెంట్ వచ్చింది. అవును, మెలీసా ఏదైనా అంటున్నారు, తను థాయిలాండ్లో టూరిస్ట్ గైడ్గా పనిచేస్తుంది. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు తను ఎక్కడికి వస్తుంది, నేను ఎక్కడికి వచ్చేటప్పుడు తను అక్కడికి పనిచేస్తుంది జాబు. సో ఆ విధంగా మిస్ అయ్యాను. సో తిరిగి రేపు మరో మంచి దేశంతో కలుసుకోబోతున్నాం. ఆ దేశం ఏదో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి, ఈ ఖండంలోనే ఉంటుంది. సో ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు మరణ్యాలు బ్రెజిల్ దేశం నుంచి. జై హింద్.